సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెకొంటెలుగు. ఫ్రెండ్స్, D2 ఎపిసోడ్ 119కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 12th March అండ్ మనకు 2021. అండ్ మనం టైం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 8 PM అయితే అవుతుంది. అండ్ మనం డే కనుక చూసుకున్నట్టయితే వచ్చేసరికి ఫ్రైడే. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు లెనోవో నుంచి అని చెప్పుకోవచ్చు. సో లెనోవో లీజియన్ 2 ఇదైతే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు 110 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మనకి ఇది స్పాట్ అయితే అయింది. ఒక సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయితే అయింది. సో చూడాలి. సో ఇది వచ్చేసరికి మనకు ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. సో ఇది వచ్చేసరికి మనకు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కింద యాక్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటి స్పెసిఫికేషన్స్ అనేది చూస్తే. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టు ZTE నుంచి అని చెప్పుకోవచ్చు. సో ZTE S3 ఈ ఫోన్ ఏదైతుందో. సో ఇది వచ్చేసరికి మనకు 44 MP సెల్ఫీ కెమెరా అండ్ ప్లస్ మనకు వచ్చేసరికి 144 Hz మనకు వచ్చేసరికి డిస్ప్లేస్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి అఫీషియల్గా ఒక పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ ఇది వచ్చేసరికి లాంచ్ డేట్ అయితే వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఇది వచ్చేసరికి మనకు చైనాలో, ఇండియాలో అయితే కాదు. సో ZTE ఫోన్స్ అనేవి మనకి ఇండియాకి అయితే ఎక్కువ రావు. సో జస్ట్ చైనాలో అయితే లాంచ్ అయితే అవుతాయి. సో చూడాల్సి వచ్చేసరికి మనకు లాంచ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందని. సో లాంచ్ డేట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారో ఇంకా మనకైతే క్వశ్చన్ మార్క్. ఇప్పుడైతే మనకు జస్ట్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 44 MP కెమెరా అండ్ మనకు వచ్చేసరికి 144 Hz మనకు వచ్చేసరికి స్క్రీన్ రిఫ్రెష్ రేట్. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే యాసూస్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో యాసూస్ ROG Phone 5 ఈ ఫోన్ ఏది ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు లాంచ్ అయినప్పటి నుంచి మొట్టమొదటి మనకు వచ్చేసరికి OTA సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యింది. సో అయితే వాళ్ళైతే రిసీవ్ చేసుకోవడం అయితే మొదలైతే పెట్టింది అనేది మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇది అఫీషియల్గా వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ ఫోన్కి అనేది వీళ్ళైతే అప్డేట్ రోల్అవుట్ చేయడం అయితే మొదలైతే పెట్టారు. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఒప్పో వచ్చేసరికి మనకు ఒప్పో ఫోల్డ్ ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు మొట్టమొదటిసారిగా వచ్చేసరికి మనకు ఈ ఇయర్ జూన్ ఎండింగ్లో అయితే లాంచ్ చేస్తారన్నట్టు మనకు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో గట్టి రూమర్స్ మనకు చైనా నుండి అయితే ఈ రూమర్స్ అయితే ఎక్కువ వినబడుతున్నాయి. సో చూడాలి. సో ఇలా ఏం జరుగుతుందనే. సో మనకు వచ్చేసరికి ఒప్పో అనేది చైనా కంపెనీయే. సో చూడాలి. సో ఈ చైనా కంపెనీ వాళ్ళే మనకైతే చైనా నుంచి మనకి న్యూస్ వస్తున్నాయి కాబట్టి మేబీ కరెక్టే కావచ్చు. సో జూన్ మనకి వచ్చేసరికి ఎండింగ్లో అయితే ఫోన్ అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఒప్పో రెనో 10X జూమ్ అండ్ మనకు వచ్చేసరికి ఒప్పో రెనో 2F ఈ రెండు ఫోన్స్ ఏవైతున్నాయో. సో వీటికి వచ్చేసరికి అఫీషియల్గా మనకు వచ్చేసరికి Android 11 అప్డేట్ అవుతుంది. సో ఏదైతే రోల్ చేయడం అయితే మొదలైతే పెట్టారు వీళ్ళు అఫీషియల్గా. సో చూడండి, మీరు ఎవరైనా ఫోన్ అనేది వాడుతుంటే మీకు అయితే అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఒకసారి చెక్అవుట్ అయితే వేసి ఇన్స్టాల్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే OnePlus నుంచి అని చెప్పుకోవచ్చు. సో OnePlus Nord ఈ ఫోన్ అవుతుంది. సో దీనికి వచ్చేసరికి మనకు ప్రీవియస్గా మనకు వచ్చేసరికి 1 week క్రితం అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి మనకు Android 11 అప్డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేసి మనకు వచ్చేసరికి రోల్అవుట్ అయితే చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈ అప్డేట్ రోల్అవుట్ చేయడం అయితే ఆపేశారని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకు అంటే మనకు వచ్చేసరికి ఈ అప్డేట్ వల్ల మనకు వచ్చేసరికి బగ్స్ అనేవి వస్తున్నాయని, మనకు వచ్చేసరికి ఫోన్స్ అనేవి బ్రిక్ అయిపోతున్నాయని చెప్పేసి వీళ్ళైతే ఈ అప్డేట్ని అయితే పాస్ అయితే చేశారు. ప్రజెంట్ వచ్చేసరికి ఇది మళ్ళీ త్వరలోనే మనకు వచ్చేసరికి రిస్యూమ్ కూడా చేస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ సరికి ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పాస్ అయితే చేశారు ఈ అప్డేట్ని వీళ్ళు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే మోటో నుంచి అని చెప్పుకోవచ్చు. సో మోటోరోలా మోటో G50 ఈ ఫోన్ అవుతుంది. సో దీని వచ్చేసరికి మనకు స్పానిష్లో దీన్ని వచ్చేసరికి రీటైలర్స్ ఎవరైతే ఉన్నారు. సో దీని ప్రైస్ అయితే లీక్ అయితే చేశారు. మీరు అయితే స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఈ లీక్ అయిన దాని ద్వారా మనకు తెలిసిందంటే ఇది వచ్చేసరికి మనకు 19,870 రూపాయలు అయితే ప్రైస్ ఉండబోతున్నట్టయితే వస్తుంది. సో చూడాల్సి మనకు వచ్చేసరికి ఇది స్పానిష్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఈ ప్రైస్ నేను చెప్పింది అయితే. సో చూడాల్సి ఇది వచ్చేసరికి స్పానిష్లో ఫస్ట్ అయితే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా చూస్తే మనకైతే. అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు OnePlus నుంచి అని చెప్పుకోవచ్చు. సో OnePlus వచ్చేసరికి మనకు OnePlus 9 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో. సో వచ్చేసరికి 3 ఫోన్స్ మనకు వచ్చేసరికి BIS సర్టిఫికేషన్ అయితే పొందాయి ఇండియాలో వచ్చేసరికి మనకని చెప్పుకోవచ్చు. సో ఈ 3 వచ్చేసరికి మనకు త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు తెలిసిందే మనకు వచ్చేసరికి డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. సో 25th మనకు అయితే సో ఇది వచ్చేసరికి లాంచ్ అయితే అవుతాయి. సో లాంచ్ అయిన తర్వాత అయితే వీటి గురించి అయితే మనం ఫుల్గా ఇన్ డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు వచ్చేసరికి గూగుల్ నుంచి అని చెప్పొచ్చు. సో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ మనకు తెలిసిందే. సో వచ్చేసరికి మనకు Pixel 4 సిరీస్ అయితే మనకి ఇండియాలో అయితే రాలేదు. సో దానికి కారణం వచ్చేసరికి ఈ ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి వచ్చేసరికి మనకు వీళ్ళు లోబడి లేరు అని చెప్పేసి మనకైతే ఇదైతే తీసుకొని అయితే రాలేదు వీళ్ళు వచ్చేసరికి. బట్ ఇప్పుడు ఈ 5 సిరీస్ అనేది ఎలాగైనా ఇండియాకి తీసుకురావాలని వీళ్ళు చెప్పేసి వీళ్ళు ఇండియాలోనే మనకి ఇండియన్ స్టాండర్డ్కు తగ్గట్టుగా మనకు వచ్చేసరికి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది.
సో వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఏం జరుగుతుంది అనేది మనకు వచ్చేసరికి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో బయట కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది జస్ట్ వెయిట్ చేసి అయితే చూద్దాం. మనకైతే వెయిట్ చేస్తేనే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే టిక్టాక్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో టిక్టాక్ వచ్చేసరికి మనకు ఇండియాలో అయితే బ్యాన్ చేశారు, తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వచ్చేసరికి పాకిస్తాన్లో కూడా ఈ టిక్టాక్ని అయితే బ్యాన్ చేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు అయితే సో ఇదైతే మనకి గవర్నమెంట్కి అయితే ఆదేశాలు అయితే పాస్ చేసింది. బట్ గవర్నమెంట్ అయితే ఇంతవరకు ఏం రెస్పాండ్ అయితే కాదు. సో చూడాల్సి గవర్నమెంట్ అనేది మనకు వచ్చేసరికి టిక్టాక్ మనకు వచ్చేసరికి పాకిస్తాన్లో కూడా ఎప్పుడు బ్యాన్ చేస్తారని. సో మేబీ మనకు వచ్చేసరికి హైకోర్టు చెప్పింది కాబట్టి త్వరలోనే దీన్ని కూడా అక్కడ కూడా బ్యాన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు తెలిసిందో టిక్టాక్లో ఎక్కువ వచ్చేసరికి వల్గర్ వీడియోస్ ఉంటున్నాయని అయితే ఈ డిసిజన్ అయితే తీసుకున్నట్టు కోర్టు అయితే చెప్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే వాట్సాప్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో వాట్సాప్లో వచ్చేసరికి మనకి వచ్చిన వాయిస్ మెసేజెస్ ఏవైతే ఉంటాయి తెలిసిందే మనకు వచ్చేసరికి నార్మల్గా జస్ట్ మనం వినొచ్చు వాయిస్ మెసేజెస్, ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ లేకుండా నార్మల్ అయినా వినొచ్చు. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు స్లో మోషన్ అండ్ మనకు వచ్చేసరికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునే విధంగా వచ్చేసరికి మనకు ఒక ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకు ఈ బీటాలో అయితే స్పాట్ అయితే అయింది. సో ఇది వచ్చేసరికి మనకు త్వరలోనే మనకు వచ్చేసరికి స్టేబుల్కి వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. కొంతమందికి లోగా ఉంటుంది కదా వాయిస్, సో అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసి అయితే మనం అయితే ఇప్పుడైతే వినవచ్చు. సో అదొక కొత్త ఫీచర్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు త్వరలో. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. షేర్ చేస్తేనే మనకు వచ్చేసరికి వ్యూస్ వస్తాయి. అండ్ మనకు వచ్చేసరికి వ్యూస్ వస్తేనే వాచ్ టైం అనేది పెరుగుతుంది. సో వాచ్ టైం అనేది పెరిగితేనే మౌనిటైజేషన్ అనేది ఇనేబుల్ అయితే అవుతుంది. సో అండ్ మనకు వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ గ్రోత్ కూడా ఉంటుంది. సో మన ఛానల్ అనేది కొత్త ఛానల్ కాబట్టి హెల్ప్ అనేది మీ తరపు నుంచే కావాలి. సో అదైతే మర్చిపోకుండా షేర్ చేయడం అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటే చూస్తారు Saikirantechontelugu. బై బై.